హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'మిరాయ్'. ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ మూవీ నాకు విజువల్‌గా చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్‌లో ఒక బిగ్ స్టార్ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తారు. స్క్రీన్ మీద ఆ బిగ్ స్టార్ కనిపించంగానే థియేటర్ అంతా ఒక్కసారిగా ఊగిపోయింది. ఊపింది ఊపేస్తా అన్నట్టుగా మంచిగా ఆ సీన్‌కి అందరూ ఊగిపోయారు. సో, చాలా బాగుంది ఆ సీను. ఆ సీన్ ఏంటి, ఆ హీరో ఏంటి, ఎవరనేది నేను చెప్పను. ఎందుకంటే అదొక సస్పెన్స్‌గా ఉంచారు. ఆ సస్పెన్స్‌ని స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. సో, ఆ ఎవరు అని చెప్పను. మీరే స్క్రీన్‌లో చూడండి. ఆ హీరో ఎవరు? ఆ క్యారెక్టర్ ఏంటి? ఆల్రెడీ నాకు తెలిసి సోషల్ మీడియాలో వచ్చేసే ఉంటాయి. ఎందుకంటే చాలా వరకి పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి కాబట్టి ఎవరు ఏంటనేది ఆల్రెడీ లీక్ అయ్యే ఉంటది. కానీ నేను చెప్పను. ఎందుకంటే మీరు చూస్తేనే బాగుంటది. ఆ ఫీల్ మనకి థియేటర్ ఫస్ట్ టైమ్ ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ కంటే చూస్తే ఆ సీన్ మంచి మీకు హైలైట్ అనిపిస్తది. సో, ఈ మూవీలో కొన్ని కొన్ని ట్విస్టులు పెట్టుకున్నారు. ఆ ట్విస్టులు చూసినప్పుడు మనకు మంచి ఫీల్ అనిపిస్తది. అవి కూడా మంచిగా హైలైట్ అయ్యాయి మూవీలో. అండ్ ఇంకా ఈ మూవీ స్టోరీకి ఏంటంటే వెరీ సింపుల్ స్టోరీయే. అసలు ఈ మిరాయి ఎవరు? తనకు సంబంధించిన కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికి బాగుంటాయన్నమాట. బ్లాక్ స్వాడ్‌గా మనోజ్ క్యారెక్టర్ చాలా బాగుంటది. అసలు ఆ మనోజ్ క్యారెక్టర్‌కి అండ్ మిరాయికి సంబంధం ఏంటి? ఈ మూవీలో బ్లాక్ స్వాడ్‌కి అండ్ మిరాయికి కొన్ని యాక్షన్ సీన్స్ పెట్టారు. అవి మాత్రం సూపర్‌గా ఉంటాయి. ఆ యాక్షన్ సీన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అలాగే ఈ మూవీలో ఇంకో హైలైట్ ఏంటంటే ఆ ట్రైన్ ఎపిసోడ్ ఫైట్ బాగుంటది. ఆ ఫైట్ సీన్స్ ఎలా పిక్చరైజ్ చేశారో కూడా మనకు వీడియో రిలీజ్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఆ ఫైట్ సీక్వెన్సెస్ మనం బిగ్ స్క్రీన్‌లో చూసినప్పుడు విజువల్ కూడా చాలా బాగుంటది. ఫైట్ కూడా ఈ మూవీకి ఒక పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ విజువల్ కూడా చాలా బాగుంటదన్నమాట. అండ్ ఇంకా ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ చాలా బాగుంటది. ఈ మూవీ సినిమా చూసినప్పుడు 60,00,00,000 ఖర్చు పెట్టారనిపించింది. అదే ఇంకో బిగ్ స్టార్ గాని, బిగ్ డైరెక్టర్ గాని ఉంటే ఈ మూవీలో సో, ఇంకా ఎక్కువ వెళ్ళిపోయి 300,00,00,000 400,00,00,000 చేసేవాళ్ళు బడ్జెట్. చిన్న హీరోస్ అయినా కూడా ఈ మూవీలో చూడదగ్గ సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ డైరెక్టర్ చెప్పాల్సిన పాయింట్ చాలా బాగా చెప్పారు. అండ్ విజువల్‌గా చాలా బాగుంటది. మనకు ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్ళినట్టు అక్కడ చూపించే కొన్ని విజువల్ వండర్స్ చాలా హైలైట్‌గా అనిపిస్తాయన్నమాట మూవీలో. ఇవి మనం బిగ్ స్క్రీన్‌లో చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. అండ్ క్లైమాక్స్ కూడా ఈ మూవీ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ క్లైమాక్స్ లాస్ట్‌లో ఒక ట్విస్ట్ చెప్పా కదా! ఆ ట్విస్ట్ అయితే సూపర్‌గా ఉంది. జనమంతా ఒక్కసారిగా ఊగిపోయారు. సో, ఆ ట్విస్ట్ అయితే బావుంది. ఇక లాస్ట్‌లో ఒక మంచి మూవీ చూసాం అన్న ఫీల్ వస్తది. ఇంకా ఆర్టిస్ట్ విషయానికొస్తే తేజ సజ్జ ఇలాంటి క్యారెక్టర్స్ తను చేస్తూనే ఉంటాడు. సో, ఇందులో కూడా తన క్యారెక్టర్ చాలా బాగుంటది. చిన్న పర్ఫార్మెన్స్ ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. పర్లేదు చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు ఈ మూవీలో. బ్లాక్ స్వాడ్‌గా మనోజ్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. తను బాగా సెట్ అయ్యాడన్నమాట తన క్యారెక్టర్‌కి. సో, మనోజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తనకు మంచి రోల్ పడితే ఎలా చేస్తాడనేది ఈ మూవీలో ఇంకోసారి ప్రూవ్ చేశాడు. ఇంకా ఈ మూవీలో హీరోయిన్‌గా రితికా నాయక్ చేశారు. తన క్యారెక్టర్ కూడా బాగుంటది. తన పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటది. అండ్ ఇంక రిమైనింగ్ క్యారెక్టర్స్ వచ్చేసరికి జగత్ బాబు, శ్రేయ, జయరామ్ ఇలాంటి క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ అని వాళ్ళ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఈ మూవీలో మ్యూజిక్ కూడా సాంగ్స్ బాగున్నాయి. అండ్ విజువల్‌గా అయితే ఇంక చెప్పవసరం లేదు. ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఈ మూవీ విజువల్‌గా లేకపోతే ఇంక మూవీ తేలిపోతది. సో, విజువల్‌గా అయితే ఈ మూవీ చాలా బాగుంటది. మనం మెయిన్‌గా మాట్లాడుకుంది ఈ మూవీ డైరెక్టర్ కార్తీక ఘట్టమనేని. సో, తను ఈ మూవీకి చాలా ప్రాణం పెట్టి చేశాడని చెప్పొచ్చు. 'ఈగల్' సినిమా తర్వాత తను ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నాక ఎట్లా చూపిస్తాడు ఏంటా అనుకున్నాను. ఈ మూవీని ఇంత బాగా తీస్తారని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఈ మూవీ వీఎఫ్ఎక్స్ చూస్తే 60,00,00,000 బడ్జెట్ అనిపించేలాగా ఈ మూవీని తీశాడు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. ఈ మూవీ ఓవరాల్‌గా చూడడానికి చాలా బాగుంటుంది. వాళ్ళ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారు. విజువల్‌గా కూడా ఈ మూవీ చాలా బాగుంటుంది. తప్పకుండా చూడండి థియేటర్‌లోనే. బిగ్ స్క్రీన్‌లో చూస్తేనే మీకు ఎక్సైట్‌మెంట్ అండ్ మంచిగా ఆ సీన్స్‌కి బాగా కనెక్ట్ అవుతారు. ఇంకా మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.